హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు సక్సెస్ కావాలనుకున్నారనుకోండి, ఒక చిన్న చిట్కా చెప్తాను, పాటించండి. ఇప్పుడు మన శరీరానికి మనం ఏం ఫీడ్ చేస్తామో అదే మన శరీరం మీద కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, బాగా ఎక్సర్సైజ్ చేసినావు, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నావు, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకుంటున్నావు అని అంటే ఆటోమేటిక్గా మంచి బాడీ షేప్ వస్తుంది, మంచి ఫేస్లో గ్లో వస్తుంది, యూ లుక్ సో ఫిట్. అదేవిధంగా మన బ్రెయిన్కి ఏం ఫీడ్ చేస్తున్నామో అదే ఫీడింగ్ మన ఆలోచనల్ని మారుస్తుంది. వన్స్ మన ఆలోచన మారిందనుకోండి, మన యాక్షన్స్ మారుతాయి. వన్స్ మన యాక్షన్స్ మారినాయనుకోండి, మన భవిష్యత్తు మారుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా అన్నది మన లైఫ్లో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అధిక భాగాన్ని ఆక్రమించేసింది. సో అందరూ ఒప్పుకోవాలి విషయాన్ని కదా. సో కాసేపు అంటే రెండు విషయాల్లో మీరు ఫోకస్ చేయొచ్చు. అంటే ఒకటి, కామెడీగా మీరు నవ్వుకోవడానికి చూసే వీడియోలు ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కామెడీ వీడియోలు చూసినారంటే యూ స్టార్ట్ లాఫింగ్. నవ్వడం మొదలుపెట్టినామంటే నీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, నీ థాట్ ప్రాసెస్ మారుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. సెకండ్, మోటివేటింగ్ వీడియోస్ చూడండి, నాట్ నెగిటివ్ వీడియోస్. ఎక్కువ నెగిటివ్ వీడియోస్ చూసినారనుకోండి అంటే దట్ ఈస్ వాట్ యు ఆర్ ఫీడింగ్ టు యువర్ బ్రెయిన్. ఆ నెగిటివిటీని బ్రెయిన్కి ఫీడ్ చేసినావంటే నీ ఆలోచనలు కూడా నెగిటివ్గా మారుతాయి. వన్స్ నీ ఆలోచన నెగిటివ్గా మారినాయంటే నీ యాక్షన్స్ నెగిటివ్గా మారుతాయి. నీ యాక్షన్స్ నెగిటివ్గా మారినాయంటే యు ఆర్ గోయింగ్ టు హార్మ్ టు యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ఆల్సో గోయింగ్ టు హార్మ్ టు అదర్స్ హూ ఆర్ అరౌండ్ యూ. సో మన మైండ్కి ఏం ఫీడ్ చేస్తున్నామా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి, కామెడీకి చూడండి, యూ విల్ లాఫ్, యూ విల్ ఎంజాయ్ ఇట్, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సెకండ్, అంటే చాలా మంది బిజినెస్లో ఎలా సక్సెస్ అయినారు, ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఉండవలసిన మైండ్ సెట్ ఏంటి, లేదా జాబ్లో ఎలా సక్సెస్ అయినారు, జాబ్లో సక్సెస్ అవ్వాలంటే మనిషికి ఉండవలసిన మైండ్ సెట్ ఏంటి, వాళ్ళకు ఉండవలసినటువంటి హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయినారు, ఇలాంటివి వీడియోస్ ఎన్నో దొరుకుతాయి. స్టార్ట్ వాచింగ్ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఆ వీడియోస్ చూసినప్పుడు ఆటోమేటిక్గా యూ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి నీకు మోటివేషన్ వచ్చింది, ఇన్స్పైర్ అయినావు అంటే నీ పాజిటివ్ థింకింగ్ వచ్చేసి నీ బాడీకి డైరెక్షన్ వస్తుంది. ఏ మ్యాన్, స్టార్ట్ డూయింగ్ దిస్, స్టార్ట్ డూయింగ్ దాట్, స్టాప్ డూయింగ్ దిస్ నాన్ సెన్స్, స్టాప్ డూయింగ్ దట్ నాన్ సెన్స్ అని చెప్పేసి. సో ఆటోమేటిక్గా నీ యాక్షన్స్ పాజిటివ్ ఉంటాయి అండ్ రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్. ఇప్పుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన చుట్టూ నెగిటివిటీయే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ నెగిటివిటీ నుంచి తప్పించుకొని ఒక పాజిటివ్ అనేటటువంటి ఒక ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవ్వడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఛాలెంజింగ్. అలా కాకుండా కొందరు చెట్ల కింద కూర్చొని, పొట్ల కింద కూర్చొని, లేదా ఎక్కడన్నా